సలాం అలైకుం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది మా ఛానల్లో వీడియో పెట్టి, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేయండి. ఈరోజు ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని, నేనైతే 1.5 కప్పు మైదా తీసుకున్నాను. అందులో సరిపడా ఉప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ అండ్ హాఫ్ బౌల్ కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేనైతే రూమ్ టెంపరేచర్ బటర్ వేసుకున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకొని ఆయిల్ అయినా కానీ వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డని తీసుకొని దాని మీద 2 అవర్స్ దాకా ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. అందులో ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందాక మేము తయారు చేసుకున్నాం కదా ప్యాటర్న్, అది తీసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకొని ఎన్ని ఫోల్డ్ చేసుకుంటామో అన్ని పొరలు వస్తాయి. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసుకొని బటర్ తీసుకొని ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలానే 5 to 6 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. కావాలంటే మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 months దాకా స్టోర్ ఉంచుకోవచ్చు, ఏం కాదు. తర్వాత ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టర్మరిక్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అందులో కారం అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇంకా అదంతా కర్రీ లాగా ఫామ్ అయ్యింది. చూసారు కదా, ఇలా రెడీ చేసుకోవాలి కర్రీని. ఇలా ఎగ్స్ని కట్ చేసుకొని మధ్యలో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని పెట్టుకోండి. ఇందాక మేము తయారు చేసుకున్నాం కదా, పిండిని బయటికి తీసి ఎగ్ పఫ్స్కి షీట్స్ తయారు చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా రోల్ చేసుకోవాలి. పల్సంగా రోల్ చేసుకుని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని 4 పీసెస్ లాగా స్లైసెస్ పెట్టుకోవాలి. తర్వాత ఇందాక తయారు చేసాం కదా, ఆ కర్రీని వేసి ఎగ్ వేసి దాన్ని ఫోల్డ్ చేయాలి. సైడ్స్ బటర్ అప్లై చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. లేకపోతే అది ఊడిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంది కర్రీ అనేది. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని అందులో ప్యాన్ పెట్టి అందులో 5 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసిన తర్వాత నేనైతే సిల్వర్ మీద బటర్ అప్లై చేసుకుని పఫ్స్ అనేది పెట్టాను. మీరు స్టీల్ పెడితే అంత బాగా అతుక్కుపోయిద్ది, అందుకని నేను సిల్వర్ మీద పెట్టాను. మనం తీసుకున్న బాండిల్ మందంగా ఉంటే చాలా బాగుండిద్ది. చూసారు కదా, 30 minutes దాకా బేక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఎగ్ పఫ్స్ అనేది. అంతే సింపుల్గా ఇంట్లోనే చేసుకునే ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి. ఇంకా కెచప్తో తినేయడమే.
చూసారు కదా మా వీడియో. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. 1Kకి చాలా దగ్గరగా ఉన్నాము. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.